వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల నేతల్లో జంపింగ్స్ వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. గత వారమే వైసీపీకి బాలశౌరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో బాలశౌరి ఆయనతో భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన రోజునే జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా బాలశౌరి ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనలో ఏ రోజున చేరే విషయంతో పాటు ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్తో బాలశౌరి చర్చించనున్నారు. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మచిలీపట్నం స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య ఎంతో కాలంగా కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఘటనలు కూడా బాలశౌరి పార్టీని వీడేందుకు దోహదం చేశాయనే చర్చ సాగుతోంది. వైసీపీని వీడిన బాలశౌరి ఇక జనసేనలో చేరడం లాంఛనమే. అయితే ఏ స్థానం నుండి బాలశౌరిని జనసేన బరిలోకి దింపుతుందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మచిలీపట్నం ఎంపీ స్థానం నుండి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు టీడీపీ పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది, కేటాయించే సీట్లలో ఏ సీటు నుండి పోటీ చేయాలనే విషయమై బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టీడీపీ జనసేన కూటమి వైపు బాలశౌరి గాలం వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే వైసీపీ అసంతృప్తులకు సీట్లు కేటాయించే పరిస్థితి ఈ కూటమికి ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.